నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పారిశ్రామికంగా మనల్ని ఎలా తొక్కేశారు? వాళ్ళు వెళ్ళిపోయాక మనవాళ్లు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? అది ఇప్పట్లో అంటే 2026 నాటికి ఎలా ఒక మహావృక్షంలా మారుతోంది? ఈ రోజు మనం సరిగ్గా ఇదే విషయంని డీకోడ్ చేద్దాం. నలుపు, తెలుపు, బంగారు వర్ణాలతో డిజైన్ చేసిన ఈ ప్రెజెంటేషన్ ద్వారా ఈ మొత్తం కథను చాలా సింపుల్గా, స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ డైవ్ ఇన్. ఇక్కడ కనిపిస్తున్న ఆ 2 నంబర్లను ఒక్కసారి గమనించండి. 25%. ఆ తర్వాత అమాంతం 2%. ఇదేదో చిన్న నంబర్ కాదండి. ఒకప్పుడు ప్రపంచం మొత్తం మీద తయారయ్యే వస్తువుల్లో పావు వంతు మనదే. అలాంటిది బ్రిటిష్ వాళ్ల దెబ్బకి అది కేవలం 2%కే పడిపోయింది. దీన్నే డీ ఇండస్ట్రియలైజేషన్ అంటారు. అంటే అప్పటికే ఉన్న ఒక బలమైన పారిశ్రామిక వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడమన్నమాట. ఇదంతా అసలు ఎలా జరిగిందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. అప్పట్లో బ్రిటిష్ వాళ్లు మర్కెంటిలిజం అనే ఒక స్వార్థపూరితమైన ట్రిక్ ప్లే చేశారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మన దేశాన్ని కేవలం ఒక పెద్ద పొలంగా మార్చేశారు. ఇక్కడ పత్తి పండించడం, దాన్ని అగ్గువకు ఇంగ్లాండ్ తీసుకెళ్లడం, అక్కడ వాళ్ల పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో ఖరీదైన చొక్కాలు కుట్టి మళ్లీ ఆ చొక్కాలను మనకే ఎక్కువ రేటుకి అమ్మడం. అసలు మనమే స్వంతంగా ఫ్యాక్టరీలు పెట్టుకునే ఛాన్స్ వాళ్లు ఎప్పుడూ ఇవ్వలేదు. దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఈ రిపేర్ షాప్ అనాలజీ చూడండి. మన దగ్గర రైలు పట్టాలున్నాయి, కానీ అసలా రైలును లాగే ఇంజిన్ మాత్రం వాళ్ల కంట్రోల్లోనే పెట్టుకున్నారు. మన దేశాన్ని ఎప్పటికీ కేవలం ఒక రిపేర్ షాప్ లాగానే ఉంచాలనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మనకు టెక్నాలజీ, ఆధునిక యంత్రాలు ఎలా తయారు చెయ్యాలో తెలిసిపోతే వాళ్లమీద మనం ఆధారపడం కదా. అందుకే ఆ ఇంజనీరింగ్ నాలెడ్జ్ మన దరిదాపుల్లోకి రాకుండా చాలా పక్కాగా ప్లాన్ చేశారు. వాళ్ల కుట్రలు ఎంత దారుణంగా ఉండేవో చెప్పడానికి మన నౌకా నిర్మాణ రంగం, అదేనండి పడవలు తయారుచేసే ఇండస్ట్రీ ఎలా నాశనమైందో చూస్తే అర్థమైపోతుంది. ఒకప్పుడు మన వాడియా కుటుంబం టేకుచెక్కతో ప్రపంచంలోనే బెస్ట్ షిప్స్ తయారుచేసేదే. అసలు ఎంత గొప్ప పడవలు అంటే ఏకంగా అమెరికా జాతీయ గీతాన్ని మన ఇండియాలో తయారైన హెచ్ఎంఎస్ మిండెన్ అనే నౌకమీదే రాశారు తెలుసా? ఈ రేంజ్ టాలెంట్ చూసి లండన్ నేవీకి వణుకు పుట్టింది. వెంటనే నావిగేషన్ యాక్ట్స్ అనే కఠినమైన చట్టాలు తెచ్చి మన వాళ్లు పడవలు తయారు చేయకుండా లీగల్గా అణుచివేశారు. ఇలా మన సంపద, మన స్కిల్స్ అన్నీ కళ్ళెదుటే పోతున్న సమయంలో స్వాతంత్ర్యం వచ్చాక మన దేశపు తొలి పరిశ్రమల శాఖా మంత్రి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఒక అద్భుతమైన విజన్తో ముందుకొచ్చారు. ఆయనేమన్నారంటే, కండరాలకు లోకోమోటివ్ అనగా రేలు ఇంజిన్ ఎంత అవసరమో ఆత్మకు చేనేత అంతే అవసరం అని. దేశం ఎదగాలంటే భారీ యంత్రాలు కావాలి. అదే సమయంలో మన గ్రామీణ కళాకారులను బతికించుకోవడానికి చిన్న పరిశ్రమలు కావాలి అని ఆయన బలంగా నమ్మారు. సరే, మరి ఆ విజన్ అనే కొత్త ఇంటిని నిర్మించడానికి ముఖర్జీ గారు 3 బలమైన పిల్లర్స్ ప్లాన్ చేశారు. అవేంటంటే, 1. మన సొంత రైలింజిన్లు తయారు చేయడానికి చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్. 2. వ్యవసాయాన్ని బతికించడానికి సింద్రి ఎరువుల కర్మాగారం. ఇక 3వది, మనం తయారు చేసే వస్తువులు గ్లోబల్ స్టాండర్డ్స్లో ఉన్నాయని నిరూపించడానికి ఒక ప్రామాణిక మార్క్, అదే ఐఎస్ఐ మార్క్. అందులో ఈ మొదటి పిల్లర్ గురించి మాట్లాడుకుందాం. అదే చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్. మిహిజాం అనే ఒక చిన్న పల్లెటూర్లో మన స్థానిక యూనివర్సిటీల్లో చదువుకున్న కుర్రాళ్లతోనే ఈ పెద్ద ఫ్యాక్టరీని కట్టారు. ఆ రోజుల్లో ఇండియన్స్కు సంక్లిష్టమైన స్టీమ్ బాయిలర్స్ తయారు చేసేంత సీన్ లేదు అని బ్రిటిష్ వాళ్లు అనుకునేవాళ్లు. కాని మన యువ ఇంజనీర్లు ఆ అపోహను పటాపంచలు చేస్తూ అసలు బ్రిటిష్ వాళ్లే విడిభాగాల మీద ఆధారపడాల్సిన అవసరమే లేకుండా చేశారు. ఇక రెండో పిల్లర్ సింద్రి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ. దేశంలో కరువు రాకుండా అందరికీ తిండి దొరకాలంటే ఎరువులు చాలా ముఖ్యం కదా. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, ఒక మినీ సిటీలాగా కట్టారు. ఇక్కడే మొట్టమొదటిసారిగా మన దేశంలో ఒక పిఎస్యు లైఫ్ అంటే పబ్లిక్ సెక్టర్ కల్చర్ మొదలైంది. కార్మికుల కోసం స్కూల్స్, హాస్పిటల్స్ కట్టి వాళ్లను కేవలం పనిముట్లుగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా గౌరవించిన అద్భుతమైన ప్రయోగమిది. ఇక 3వ పిల్లరొచ్చేసి ఐఎస్ఐ మార్క్. గ్లోబల్ మార్కెట్లో మనమొక వస్తువు అమ్ముతున్నామంటే దానికొక బ్రాండ్ వాల్యూ ఉండాలి కదా. చైనాకు సిసిసి, యూరప్కు సిఈ మార్క్స్ ఎలా ఉన్నాయో మన ఇండియాలో తయారయ్యే వస్తువులకి కూడా ఒక లీగల్ గ్యారంటీ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ఐఎస్ఐ మార్క్ తెచ్చారు. ఇది చూస్తే చాలు ప్రోడక్ట్ క్వాలిటీ అద్దుర్స్ అని నమ్మొచ్చనమాట. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది.
స్వాతంత్రం వచ్చాక ఇద్దరు మేధావుల మధ్య ఒక చిన్న సిద్ధాంతపరమైన తేడా వచ్చింది. అప్పటి ప్రధాని నెహ్రూ గారు సోవియట్ యూనియన్ మోడల్కి బాగా అట్రాక్ట్ అయి భారీ డ్యాంలు, పెద్ద పెద్ద సెంట్రలైజ్డ్ ఫ్యాక్టరీల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ ముఖర్జీ గారి ఆలోచన వేరు. పెద్ద ఫ్యాక్టరీలు ఉండాలి, కానీ ఆ భారీ యంత్రాల కింద మన స్థానిక చేనేత కళాకారుడు నలిగిపోకూడదు అని ఆయన భావించారు. అందుకే భారీ పరిశ్రమలు మరియు స్వదేశీ విధానాల మధ్య బ్యాలెన్స్ ఉండాలని ఆయన వాదించారు. కానీ దేశం ఆ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ రూట్లోనే వెళ్ళింది కదా. దానివల్ల క్రమంగా కొన్ని అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. 1950లో మొదలైన ఈ ప్లానింగ్ కాస్త 1970ల నాటికి లైసెన్స్ రాజ్ అనే ఒక పెద్ద అడ్డంకిగా మారిపోయింది. అంటే ఒక చిన్న బిజినెస్ పెట్టాలన్నా గవర్నమెంట్ చుట్టూ అనుమతుల కోసం తిరగాలి. దీనివల్ల గ్రోత్ పూర్తిగా ఆలిపోయి చివరికి 1990ల నాటికి మన దేశం చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. సరిగ్గా ఆ టైంలో, అంటే 1993 సంస్కరణల సమయంలో ఒక చేదు నిజం అందరికీ అర్థమైంది. పవరంతా ఒకే చోట ఉంచుకునే ఆ కేంద్రీకృత విధానం సామాన్యుడికి పెద్దగా మేలు చెయ్యలేదని తేలిపోయింది. మన దేశం ముందుకెళ్లాలంటే ఒకవైపు భారీ హైటెక్ ఇండస్ట్రీలు కావాలి, మరోవైపు గ్రామీణ కళాకారుల చిన్న పరిశ్రమలు కావాలి. రెండింటి మధ్య బ్యాలెన్స్ అవసరం. ఆశ్చర్యకరంగా దశాబ్దాల క్రితం ముఖర్జీగారు చెప్పిన మాట కూడా సరిగ్గా ఇదే కదా. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే 2026 నాటికి జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకొక అద్భుతమైన లింక్ కనిపిస్తుంది. ఆ 1947 నాటి ప్లాన్, ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జిక్యూషన్ రెండూ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఎలాగంటే పాత సింద్రీ ఫ్యాక్టరీ ప్లేస్లో ఇప్పుడు హెచ్యుఆర్ఎల్ రావడం, చిత్తరంజన్ ప్లేస్లో ఆధునిక వందేభారత్ ట్రైన్స్ తయారీ, అలాగే స్థానిక కార్మికులకు ఊతమిస్తూ వోకల్ ఫర్ లోకల్ అనే విధానాలు. ఇవన్నీ చూస్తుంటే ఆ బ్యాలెన్స్ మళ్ళీ వస్తున్నట్టే అనిపిస్తుంది కదా. కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. 2026 నాటికి చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ పరిస్థితేంటో తెలుసా? ఈరోజు అది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ఎస్టాబ్లిష్మెంట్ రైల్వే ఇంజిన్ తయారీ కేంద్రంగా రికార్డ్ సృష్టిస్తోంది. నిర్ణీత సమయం కంటే ముందే డెలివరీలు పూర్తి చేస్తూ వందల కొద్ది ఆధునిక WAP5 విద్యుత్ ఇంజిన్లను తయారు చేస్తోంది. మన ఇంజనీర్ల టాలెంట్ ఏంటో ఇది గట్టిగా చాటి చెప్తోంది. మరోవైపు సరిగ్గా నడపలేక 2002లో పూర్తిగా మూతపడిపోయిన సింద్రీ ఎరువుల కర్మాగారం సంగతి చూడండి. అది మళ్లీ కోలుకోదనుకున్నారు. కానీ ఇప్పుడు దానిని ఒక అత్యాధునిక గ్యాస్ బేస్డ్ యూరియా ప్లాంట్గా మళ్లీ ప్రాణం పోసి నిలబెట్టారు. దీనివల్ల దేశంలో వ్యవసాయానికి సరిపడా ఎరువుల కోసం మనం వేరే దేశాల వైపు చేతులు చాచాల్సిన అవసరం లేకుండా పూర్తి స్వయం సమృద్ధి వస్తోంది. సో ఇవన్నీ చూశాక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మైండ్లోకొస్తుంది. ఈ భారీ ఫ్యాక్టరీలన్నీ మళ్ళీ ఇంత బలంగా తమ పూర్తి సామర్థ్యంతో ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. మరి 1947లో మనవాళ్లు కలలుగన్న ఆ గ్లోబల్ స్టాండర్డ్ మేడ్ ఇన్ ఇండియా అనే గోల్డెన్ ట్యాగ్ని ఎట్టకేలకు 2026 నాటికి మనం అచీవ్ చేయబోతున్నామా? ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈనాటి ఈ విషయ వివరణ మీలో మరింత లోతుగా నేర్చుకోవాలనే ఆసక్తిని రేకెత్తించిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.